హలో, వస్తున్నా. వెళ్ళండి దయా. సార్, వీడిని తీసుకుపోండి. చాలా మంచి పని చేసావు నువ్వు. నాదేం లేదు సార్, ఇదంతా మన టీం వర్క్. పద, చాలా పనుంది. దయ ఒక కాంప్లికేటెడ్ కేసు వచ్చింది. దాన్ని బలంతో కాదు, బాగా ఆలోచించి సాల్వ్ చేయాలి. ఏం కేసు సార్? దయా నా కాలేజీ రోజుల ఫ్రెండ్ అనుకో. ఈమె తన మనవరాలు సమీరా. తను పాపం చాలా కష్టాల మధ్య ఉంది. చివరికి తన ఇంటి వాళ్ళు కూడా తనకు నరకం చూపిస్తున్నారు. ఒక అమ్మాయి చుట్టూ ఇన్ని సమస్యలా? కానీ ఎందుకు సార్? చెప్తాను. దయా, సమీరా వాళ్ళమ్మ ఒక చిన్న ఫార్మాస్యూటికల్ కంపెనీకి ఓనర్. అసలు ఆ కంపెనీలో అంతగా ఏముందో కానీ అక్కడున్న కోటీశ్వర్లు, నాయకులు, అండర్ వరల్డ్ అంతా ఆ కంపెనీ మీద కన్నేసుంచారు. వాళ్ళ సంగతి వదిలేయ్, సమీరా వాళ్ళ నాన్న కూడా కంపెనీని చేజిక్కించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే సార్, మనం మీకు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాల్సిందే. యాక్షన్ ఎలాగో తీసుకుంటాందయ్యా, కానీ వేరే పద్ధతిలో ట్రై చేయాలి. ముందు ఆ సమీరా కథ ఏంటో తెలుసుకోవాలి. అయితే సార్, మరి ఈ సమీరా కథ ఎక్కడి నుంచి మొదలవుతుంది? నా ఉద్దేశం, ఈ కథలో మొదటి క్లూ ఎక్కడ ఉంది? హైదరాబాద్. అమ్మా, అమ్మా, లే అమ్మా. నాన్న మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొని వచ్చాడు. తన డాడీతో పాటు మీ రూమ్లోనే ఉంటుంది. అమ్మా ప్లీజ్ అమ్మా, లే అమ్మా. నాకు ఇదంతా నచ్చట్లేదు. తనని బయటికి పంపించేయి. అమ్మా ప్లీజ్, లే అమ్మా. 8 ఏళ్ల ఆ సమీరా బెడ్ మీద పడి ఉన్న తల్లిని కదుపుతోంది. కాని ఇవాళ వాళ్ళమ్మ శారద కళ్ళు కూడా తెరవడం లేదు. అక్కడికి వచ్చిన నర్సు బటన్స్ ప్రెస్ చేయడం చూసింది సమీరా. తను కూడా ఏదో ఒక బటన్ ప్రెస్ చేస్తే అమ్మ లేస్తుందని, తన మాట వింటుందని ఆశపడింది. కాని అలా ఏం జరగలేదు. అప్పుడే సమీరా వాళ్ళ అమ్మమ్మ అక్కడికొచ్చింది. ఏడుస్తున్న సమీరను ఓదార్చింది. పాపా, ఏడవద్దమ్మా, ఏడవద్దు. ఇలారా. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? ఏడవద్దు. పద, నా రూమ్కి వెళ్దాం. పద, అక్కడ నీకు మంచి మంచి కథలు చెప్తాను. పద నాతో. ఏడవద్దమ్మా, ఏడవద్దు. అమ్మమ్మ తన చేతులతో సమీరా చెవులు మూసింది. కాని అప్పటికే సమీరలో సహనం చచ్చిపోయింది. వెళ్ళొద్దమ్మా. సమీరా, సమీరా వద్దు. నీతో ఓ మాట చెప్పనా? చెప్పు.
నన్ను కలిసే ప్రతిసారి ఈ డ్రెస్ వేసుకురా. ఇందులో చాలా అందంగా ఉంటావు. కానీ నాకు నీతో ఒక ప్రాబ్లం ఉంది. నాతో ప్రాబ్లమా? ఏంటి? నువ్వు అసలు నాతో పెద్దగా గడపవు. తను పరిగెడుతూ పైన ఉన్న రూమ్కి చేరుకుంది. అక్కడ కనిపించింది చూసి తనకు మతిపోయింది. నువ్వు రాక్షసివి. ఇది మా మమ్మీ బెడ్. నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అరే అరే రక్తం వస్తుందా? నొప్పిగా ఉందా నీకు? ఎంత ధైర్యం నీకు? నాతోనే ఇలా మాట్లాడతావా? నీ తల్లేమో అక్కడ బెడ్ మీద పడుంది, నువ్వేమో. ఇవాళ నిన్ను వదిలేది లేదు. ఇవాళ నీ నాలుక కోసేస్తాను చూడు. ఇవాళ నీ పని అయిపోయింది, అయిపోయింది. నీ చావు ఖాయం. డాడీ, అది వాళ్ళమ్మ తనని సరిగా పెంచలేదు. నేనేం అమ్మ సరిగా పెంచలేదు కదా? అది ఐఎమ్ సారీ. చూడు నేనేం చేస్తాను. ఐఎమ్ సారీ. వదులు. అరే ఏం చేస్తున్నావు నువ్వు? వదులు నన్ను. చంపేస్తాను దాన్ని. ముక్కలు ముక్కలు చేసేస్తాను. వదులు. అరే ఏం చేస్తున్నావు? చంపేస్తావా ఏంటి? ఆగు, తెలివిలోకి రా. ఆ పిల్ల మనకి లాటరీ లాంటిది. ఆ ఫార్మా కంపెనీ తన పేరు మీదే ఉంది. ఆ మాటతో పద్మ శాంతించింది. కాని తన గాయపు బాధ తగ్గలేదు. లేదు, ఐ కాంట్ బిలీవ్ దిస్. నువ్వింత పనికి మాలినవాడవని నాకు తెలీదు. అరే నా కోసం సపోర్టుగా నిలబడలేని నీలాంటి వాడిని నేను అసలు పెళ్లి చేసుకోలేను. ఆ మాటలంటూనే గోపాల్ను చులకన చేసి వెళ్ళిపోయింది. గోపాల్ కోపంగా సమీర వైపు అడుగులు వేశాడు. డాడీ, వదులు గోపాల్, వదులు. ఏం చేస్తున్నావు గోపాల్? నువ్వు తండ్రివా లేదంటే పశువా? కూతుర్ని ఎవరైనా ఇలాగే కొడతారా? లేదమ్మా, ఏడవద్దు. సమీరాకి ఇప్పుడు తన బాధను చెప్పుకునేందుకు కూడా ఎవ్వరూ లేరు. అందుకే తన బొమ్మను హత్తుకుంది. ఈలోగా తన రూమ్ తలుపు తెరుచుకుంది. తన తండ్రి రావడం చూసింది సమీర. తండ్రి తనను ప్రేమగా దగ్గరకు తీసుకుని ఐస్ క్రీం కొనిపిస్తాడు అనుకుంది సమీర. కానీ డాడీ, మీ అమ్మ చచ్చిపోయింది. మీ అమ్మ శాశ్వతంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక ఎప్పటికీ తిరిగి రాదు. ఇక నేను మీ డాడీని. ఆ రోజు ఒక ఆంటీ వచ్చింది కదా ఇంటికి, తనని పెళ్లి చేసుకోబోతున్నాను. తన పేరు పద్మ. రేపు పద్మ తన కూతురు మన ఇంటికి వస్తున్నారు, మనతో పాటే ఉండడానికి. ఇక నువ్వు వాళ్ళ మాట వినాల్సిందే. ఇప్పుడు నిన్ను రోడ్డు మీద పడేయలేను కదా.
నీ పెళ్ళి అయ్యేంత వరకు నిన్ను పీక్కు తింటూనే ఉంటాను. ఆ తర్వాత నిన్ను ఏం చెయ్యాలో నీ భర్త చూసుకుంటాడు. ఇది వేసుకురా. సమీరకేం అర్థం కాలేదు. ఏది ఎక్కువ దురదృష్టం, తన తల్లి చనిపోవడమా లేకపోతే ఇక నుంచి జీవితాంతం సవత్తల్లి చేతిలో నరకం అనుభవించడమా? సమీరా, అమ్మా మా అమ్మ అనింది సమీర గదిలో నీకు ఏది ఇష్టమైతే అది తీసుకోమనింది. ఇంతకీ ఎవరు నువ్వు? నేను వాసుకిని, నీ సవతి చెల్లిని. ఓను, చెల్లి కాదు. మా ఫ్రెండ్స్ వింటే నన్ను ఎగతాళి చేస్తారు. అందుకే ఇప్పటి నుంచి నేను ఇంటికి ఏంజల్ని. ఇక నువ్వు నా పని మనిషివి. ఓకే, ఇక పద. నా ఫస్ట్ ఆర్డర్ విను. ఈ బాక్స్ తెరువు. నీకోసం ఓ సర్ప్రైజ్. ప్లీజ్ హెల్ప్ అమ్మా, ప్లీజ్ హెల్ప్, ప్లీజ్ హెల్ప్, కాపాడండి ప్లీజ్ హెల్ప్. సమీరా, నువ్వు బానే ఉన్నావా? అమ్మమ్మ హెల్ప్ ప్లీజ్. సమీర వాళ్ళ అమ్మమ్మ అటు రావడం చూసి వాసుకి ఏమీ ఎరగనట్టు వెళ్ళిపోయింది. సమీరా, అమ్మమ్మ తలుపు తెరవగానే సమీర ఓ మూలన కనిపించింది. ఓ 4 తేళ్లు తన వైపే వెళ్తున్నాయి. సమీరా, సమీరా, అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ. సమీరా రామ్మా. నీకేం కాలేదు కదమ్మా? ఆ అమ్మమ్మ వచ్చేసింది కదా, నీకేం కానివ్వదు. ఎక్కడ కూర్చో, నీకేం కాలేదు. నువ్వేం భయపడక్కర్లేదు. ఆ తేళ్లన్నింటినీ నేను తరిమేశాను కదా. అమ్మమ్మ వీళ్ళు మంచి వాళ్ళు కాదు, అంత బ్యాడ్ పీపుల్. నేను కూడా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుంది కదా. లేదమ్మా, అలా మాట్లాడకూడదు తల్లి, అలా మాట్లాడకూడదు. నీకు తెలుసా, నువ్వు పెద్దదాని అవుతావు కదా, అప్పుడు ఎంత స్ట్రాంగ్ అవుతావంటే ఈ వాసుకినే కాదు, ఆ తేళ్లు కూడా నిన్నేమి చేయలేవు. ఏడోకమ్మా, నువ్వు స్ట్రాంగ్ అవుతావు. చూడమ్మా, మీ నాన్నున్నాడు కదా, తను నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వడు. కానీ నేను వెళ్లే ముందు మీ అమ్మ నీ కోసం ఒకటి ఇమ్మంది, అది నీకు ఇచ్చి వెళ్తాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇదైతే ఖచ్చితంగా మీ అమ్మ ఇమ్మని చెప్పింది. ఇది నీకోసమే సమీరా. లేదమ్మమ్మ, మీరు నన్ను వదిలి వెళ్ళిపోవద్దు. లేదమ్మా, నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. మన దగ్గర ఎక్కువ టైం లేదు తల్లి.
చాలా సేవ చేశారు మీరు మా కోసం. మీ కూతురు కూడా వెళ్ళిపోయింది, ఇక మీరు కూడా వెళ్ళండి. కానీ నేను సమీరని పరిస్థితిలో వదిలి ఎలా వెళ్ళగలను? దాని తండ్రి ఇంకా బతికే ఉన్నాడు. దాని గురించి మీకు అనవసరం. రవి, తన సామాన్లు ప్యాక్ చేయి. ప్లీజ్ పదండి, అమ్మమ్మ తల్లి. అమ్మమ్మ వెళ్ళండి ప్లీజ్, త్వరగా. ఇప్పుడు పద్మ వాసుకీలకు అడ్డే లేకుండా పోయింది. వాళ్ళు గోపాల్ డబ్బుల్ని మంచినీళ్లల్లా ఖర్చు పెడుతున్నారు. కానీ సమీరాకి మాత్రం ఆ ఇల్లు నరకంలా మారిపోయింది. ఇంట్లో పనంతా తనే చేయాల్సొచ్చేది. నౌకర్లు కూడా తనను చూసి జాలి పడేవాళ్లు. ఎంత చేసినా తను మాడిపోయిన రొట్టెలతో కడుపు నింపుకోవాల్సి వచ్చేది. కాని పద్మ ఇక్కడితో ఆగలేదు. తన కూతురుతో పోలిస్తే సమీర చాలా అందంగా ఉండేది. ఆ విషయం తన మనసును తొలిచేసేది. ఆ ఈర్ష్యతో పద్మ తలపెట్టిన ఓ దారుణం గురించి వింటే సైతాన్ కూడా సిగ్గుపడిపోతుంది. సమీర అన్నం తిన్న తర్వాత మందులు వేసుకోవాల్సి వచ్చేది. ఒక్కోసారి ఎర్రటిది, మరోసారి పసుపుది, ఇంకోసారి పచ్చది లేదా నీలంది. తన కోసం వేరుగా వంట తయారయ్యేది. అందులో మొత్తం నూనె ఉండేది. వాటిని తింటూనే సమీరాకి కడుపులో నొప్పి మొదలయ్యేది. కాని ఒక్క మాట బయటకన్నా కొట్టి కొట్టి తన చెంపల్ని ఎర్రగా మార్చేవాళ్లు.
కానీ ఓ రోజు ఆ విషపు గోళీల ప్రభావం బయటపడింది. అన్నం తింటూనే తనకు వాంతులయ్యాయి. తిన్నదంతా బయటకొచ్చేసింది. పద్మ చూసేలోగా దాన్ని శుభ్రం చేయబోయాడు నౌకరు. కాని ఇదంతా వాసుకి చూసేసింది. తన మాట వింటూ పద్మ కోపంగా వచ్చింది. రవి ఆగు. ఏం చేసావే? దరిద్రపు కొట్టుదానా, నా ఇల్లు మొత్తం పాడు చేసావు నువ్వు. ఇప్పుడు ఈ మహారాణి కోసం హోటల్ నుండి తిండి తెప్పించాలా? ఉండు, ఇప్పుడు నీ పని చెప్తాను. ఈ చెత్త పిల్ల నుంచి ఎంత కంపొస్తుందంటే దీన్ని కొట్టడానికి కూడా అసహ్యం వేస్తోంది. అమ్మా, దీన్ని ముట్టుకోలేం, కానీ దీని బొమ్మకి మాత్రం శిక్ష వేయొచ్చు కదా. వా వాసుకి తల్లి, నువ్వు నిజంగా నా రక్తమే. ఇవాళ నేను జస్ట్ చూస్తాను. వాసుకి, గో, జస్ట్ పనిష్ హర్. సమీర చాలా రాత్రుళ్ళు తన బొమ్మను హత్తుకుని పడుకుంది. ఆ బొమ్మతోనే తన బాధలన్నీ చెప్పుకునేది. దాన్ని లాక్కుంటే తన స్నేహితుణ్ణి లాక్కున్నట్టే అనిపించేది. వాసుకి, నువ్వు ఆ బొమ్మని ఏదైనా చేస్తే నేను డాడీకి నీ గురించి కంప్లైంట్ చేస్తాను. వెళ్ళి చెప్పు. అయినా అసలు తను నీ డాడీయే కాదు, తను నాకు మాత్రమే డాడీ. అయినా తనకి నీ బొమ్మకి ఏం జరుగుతుందో పట్టించుకునే అంత తీరిక లేదు. వాసుకి ఓ కత్తెర తీసుకుని ఆ బొమ్మను ముక్కలు చేసేసింది. సమీరాకి ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ని కూడా దూరం చేసేశారు. మమ్మీ, మమ్మీ, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. చిట్టి తల్లి, నువ్వు ఈ లోకంలోనే ఉండి నీ ఇల్లు చక్కదిద్దుకోవాలి తెలుసా? కానీ డాడీ మంచివాడు కాదు. నాకు పారిపోవాలనిపిస్తుంది. లేదమ్మా, ఇలారా కూర్చో. సమీరా, నా బంగారం, నిన్ను నువ్వు స్ట్రాంగ్గా మార్చుకోవాలి. నా చిట్టి తల్లి ఇంకా చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భయం వద్దు. సమయం వచ్చినప్పుడు చాలా మంది మంచివాళ్లు నీ దగ్గరకొస్తారు, నీకు సహాయం చేస్తారు. కానీ అప్పటి వరకు నువ్వు భయపడకుండా ఉండాలి. ఉంటావు కదమ్మా? అవసరమైనప్పుడు మమ్మీ మళ్ళీ నీ దగ్గరకొస్తుంది. కానీ అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు.
ప్రామిస్ చెయ్యి. పక్కా ప్రామిస్. రా. తెల్లవారింది. సమీర నిద్రలేచింది. తన కన్నీళ్లు తుడుచుకుంటూ తన దగ్గరున్న బట్టలతో ఇంకో బొమ్మను తయారు చేసింది. పదేళ్లు గడిచిపోయాయి. తనకి మంచి రోజులొస్తాయని సమీర ఎదురు చూస్తూనే ఉంది. చివరికి తన ఆశ నిజమైంది. తన పెళ్లి. ఆ ఊళ్ళోనే అతిపెద్ద బిజినెస్ ఫ్యామిలీకి ఏకైక వారసుడైన సంజయ్తో జరగబోతోంది. సంజయ్కి వాళ్ళ తాతయ్యకి కళ్ళు పోయాయా ఏంటి? లేకపోతే వాసుకిని వదిలేసి ఈ బండదానితో బతుకు బుగ్గిపాలు చేసుకోవడానికి వచ్చారు? అసలు సంజయ్కి దున్నపోతులు ఏం నచ్చిందో? తనని చూస్తే ఏనుగు కూడా సిగ్గుపడి పారిపోతుంది. సమీరాకి పద్మ ఇచ్చిన మందులు, పెట్టిన తిండి వల్ల తన హార్మోన్లన్నీ చెడిపోయాయి. ఒక్కసారిగా బరువు పెరిగిపోయింది. చూస్తూ చూస్తూ ఉండగానే తను 120 కిలోల బరువుకి చేరుకుంది. అందరూ తనని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. సమీరా అందం పద్మలో పగ అనే సెగను రేపింది. అందుకే తనను లావుగా మార్చేసింది. చూడు సమీరా, పెళ్ళైన మర్నాడే నీ అత్తవారింట్లో నుండి తరిమేస్తే పొరపాటున కూడా మా ఇంట్లోకి నువ్వు అడుగు పెట్టద్దు. అదేంటంటే మేము ఈ బండదాన్ని జీవితాంతం పోషించాము. ఇక మా బాధ్యత తీరిపోయింది. వెళ్ళు వెళ్ళి రెడీ అవ్వు. అయినా నువ్వు ఎంత రెడీ అయినా లవగానే కనిపిస్తావు. ఇంతకన్నా అందంగా కనపడవులే. ఆ మాటలు విన్న సమీరా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని తనకు సంజయ్ మీద నమ్మకముంది. సార్, ఇతనే సంజయ్ మల్హోత్రా. చూస్తుంటేనే తేడాగా ఉన్నాడు సార్. తన ఫ్యామిలీ మొత్తం ఇలానే ఉన్నారు. వీళ్ళు చాలా కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అవును కదా, ఎక్స్టార్షన్, చీటింగ్, అసలు చాలా మంది మర్డర్ సస్పెక్ట్స్ వీళ్ళ కోసం పనిచేస్తున్నారు కదా. కానీ ఒకటి అర్థం కావట్లేదు దయ్యా, ఈ సమీర పెళ్లి సంజయ్ ఎందుకు జరుగుతోంది? సంజయ్ లాంటి వ్యక్తి సమీర లాంటి అమ్మాయి జీవితం నాశనం చేస్తాడు. దానికంటే ముందే ఈ పెళ్లిని ఆపాలి సార్. సంజయ్ సమీరా కష్టాలన్నీ ఆ రోజుతో తీరిపోనున్నాయి. పెళ్ళైపోయింది. ఇంతలో ఎవరో తనకో ఉత్తరం ఇచ్చారు. అందులో తన పెళ్లి గిఫ్టు పైన ఉన్న గదిలో వెయిట్ చేస్తోందని సందేశం ఉంది. తనను పెళ్లి చేసుకుని కొన్ని గంటలు కూడా పూర్తవ్వకుండానే సంజయ్ ఒంటి మీద బట్టలు లేకుండా బెడ్ మీదున్నాడు. తన కౌగిలిలో ఇంకో మనిషి. ఇంత పెద్ద మోసమా? కానీ ఎందుకు? అప్పుడే తనతో ఉన్న అమ్మాయి సమీరా వైపు తిరిగింది. తను ఎవరో కాదు, తన సవితి చెల్లి వాసుకి. మరీ అంత షాక్ అవ్వాల్సిన పని లేదు. ఇక నుంచి మమ్మల్ని ఇలా చూస్తూనే ఉంటాం. కానీ ఎందుకు? నాతోనే ఎందుకు ఇలా అవుతుంది? ఈ లోకంలో నీకు నా భర్త తప్ప ఇంకెవరూ దొరకలేదా? భర్త? సమీరా, సమీరా, నువ్వు ఏ లోకంలో ఉన్నావు?
నీ మైండ్ పాడైపోయిందా ఏంటి? సంజయ్ నిన్ను ప్రేమించడం లేదు. ఇన్ఫాక్ట్ ఏ అబ్బాయి అయినా నిన్నెందుకు ప్రేమిస్తాడు? నువ్వు నీ మొహాన్ని అద్దంలో చూసుకున్నావా? ఓ, అద్దం లేదు కదా. ఇంత లావాటి అమ్మాయి జోలికి ఏ అబ్బాయి రావాలి అనుకోడు. 1 మినిట్, నేను అడిగి చెబుతాను. సంజయ్, నువ్వు దీని జోలికి వెళ్తావా? ఆ మాట వింటూనే సమీరా గుండె పగిలింది. పెళ్లైనప్పటి నుంచే సంజయ్ తన సర్వస్వం అనుకుంది. తను ఎంతో ఆశగా సంజయ్ వైపు చూసింది. కాని అతను మాత్రం నవ్వుతూ, నేను దీని జోలికి వెళ్తానా? నా కళ్ళు మూసుకుపోయాయే అనుకో, అప్పుడు కూడా ముట్టుకోను. ఎవరైనా నాకు కోట్ల రూపాయలు ఇచ్చినా అప్పుడు కూడా నీ మీద చేయి వేయను. సమీరకు తను బతికున్న శవంలా మారిపోయినంత బాధగా ఉంది. అందుకే ఏడుస్తూ అడిగింది, అయితే నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఇక నువ్వు నన్ను ఇలా బాధ పెడితే నీకేం లాభం వాసుకి? నిన్ను బాధ పెట్టడానికి నాకే కారణం అక్కర్లేదు సమీరా. బై ది వే సమీరా, నీ వెనకే ఉంటూ నేను సంజయ్తో ఏమేం చేశానో వాటి గురించి నువ్వు ఊహించుకోలేవు కూడా. అవన్నీ వింటేనా నువ్వు పిచ్చిదానివైపోతావు. అయినా నువ్వేమనుకున్నావు? ఊళ్ళోనే ధనవంతుల వారసుడు నీ మెడలో మంగళసూత్రం కడతాడు, నీ లైఫ్ సెట్ అయిపోతుందనా? నేను నీ జీవితంలో ఉన్నంతకాలం నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వను. అర్థమైందా? సమీరా, అదేంటంటే నేను నీ ఫోటో చూసిన వెంటనే రిజెక్ట్ చేసేసాను. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే లేదు. ఈ కొండ కింద పడి చావడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ కదా. ఈ ఖర్చు అంతా తప్పేది. నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ. తాతయ్య, నీలో తను ఏం చూశాడో తెలీదు. పట్టుబట్టి కూర్చున్నాడు. తనను పెళ్లి చేసుకోకపోతే ఆస్తి దక్కుతోని నన్ను బెదిరిస్తూనే ఉన్నాడు. నాకు ఆస్తి రాసి ఇవ్వను అని అందుకే పెళ్లి చేసుకున్నాను. నిజం. వాసుకి, నువ్వు కొంచెం ఎక్కువ బట్టలు వేసుకుని కిందకొచ్చే. తాతయ్య నిన్ను ఇలా చూశాడంటే ప్రాబ్లం అయిపోతుంది. సమీరా, ఎలా అనిపించింది నీ పెళ్లికి నా గిఫ్ట్? పెళ్లి నీది, మొదటి రాత్రి నాది. బై ద వే, ప్లీజ్ కొంచెం ఈ హుక్ పెట్టవా? సమీరా ప్లీజ్. నో, మరేం పర్వాలేదు, నేను సంజయ్ని అడుగుతాను. సమీరా సహనం చచ్చిపోయింది. ఇంతలో తన కడుపులో విపరీతమైన నొప్పి మొదలైంది. తను పొట్ట పట్టుకుని అక్కడే కూలబడిపోయింది. అప్పుడే తన అమ్మమ్మ లోపలికొచ్చింది. సమీరా, నిన్ను ఇల్లంతా వెతుకుతూ ఉన్నానమ్మా. ఇదిగో మీ అమ్మ రాసిన ఉత్తరం. ఇది పట్టుకుని ఎన్నో ఏళ్లగా తిరుగుతున్నాను తెలుసా. నీకు ఈ ఉత్తరం ఇస్తే గానీ నాకు మనశ్శాంతిగా ఉండదమ్మా. నా బాధ్యత తీరుతుంది. ఏమైంది? నువ్వు బానే ఉన్నావా? అటు సమీరా కళ్ళు బైర్లు కమ్ముకుంటున్నాయి. సమీరా, అరే సమీరా, సమీరా, నిదానం, జాగ్రత్త జాగ్రత్త. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా కదలటం మంచిది కాదు. ఒక మాట చెప్పు, నేను మీ ఫ్యామిలీ డాక్టర్ని కదా, కనీసం నాకన్నా చెప్పాల్సింది. డాక్టర్ అనే మాటలు సమీరాకు అర్థం కాలేదు. నాకేమైంది డాక్టర్? ఏమైందా నీకు? నువ్వు భలే జోక్ చేస్తున్నావే. అయినా పెళ్లితో పాటుగా ఇలాంటి శుభవార్త వినే అదృష్టం తక్కువ మందికి వస్తుంది. నాకు అర్థం కాలేదు. కడుపులో నొప్పుంటే శుభవార్త ఏంటి? సమీరా, నువ్వు తల్లి కాబోతున్నావు. యు ఆర్ ప్రెగ్నెంట్. లేదు డాక్టర్, అలా జరగడానికి వీల్లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారు?
ఇట్స్ నాట్ పాసిబుల్. డాక్టర్ ఇప్పటి వరకు జీవితం నన్ను ఎగతాళి చేస్తూ వచ్చింది. ఇప్పుడు మీరు కూడానా? మీరు ప్లీజ్ నాకు ఏదో ఒక మందు ఇవ్వండి, అంత సర్దుకుంటుంది. లిసన్ టు మీ. నువ్వు ప్రెగ్నెంట్ సమీరా, అది కూడా 4 నెలలు. ఐఎమ్ సర్టన్. అది వింటూనే సమీరా వణికిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ అబ్బాయి తనని ముట్టుకోనే లేదు. ఎవ్వరినీ కలవకుండానే తను ప్రెగ్నెంట్ ఎలా అయ్యింది? ఇట్స్ నాట్ పాసిబుల్. అలా జరగడానికి వీల్లేదు డాక్టర్. డాక్టర్ ప్లీజ్ నాకు సాయం చేయండి. ఎవరు నా మీద మాయ చేశారు. ఓకే ఓకే, లిసన్ టు మీ. లిసన్. నాకు అర్థం లేదు డాక్టర్ ప్లీజ్. అప్పుడు అమ్మాయిలు చాలా భయపడిపోతారు. సరే సరే సరే, నా మాట విను. ఇది నువ్వు వింటే గనక యూ విల్ ఫీల్ బెటర్. డెఫినెట్లీ యూ విల్ ఫీల్ బెటర్. ఇది ఇక్కడ పెడదాం. ఇక ఇప్పుడు విను. యూ విల్ డెఫినెట్లీ ఫీల్ బెటర్. డాక్టర్ సమీరాను సంభాళించాడు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గుండె చప్పుడిని వినిపించాడు. అప్పుడే ఎవరిదో మాట వినిపించింది. సమీరా, నువ్వు మా ఇంటి పరువంతా గంగలో కలిపేశావు. సమీరా తండ్రి గోపాల్, భర్త సంజయ్ కోపంతో మండిపడిపోతున్నారు. ప్రెగ్నెంట్? అది కూడా 4 నెలలు? ఏ వెధవతో ఎక్కడ తప్పు చేశావు నువ్వు? డాడీ నన్ను నమ్మండి, నేనే తప్పు చేయలేదు. ప్రామిస్ డాడీ, నాకేం తెలీదు. నమ్ముతా నువ్వేం చేయలేదని. మరి నీ కడుపులో ఉన్న 4 నెలల బిడ్డని జీనీ భూతం వదిలిపెట్టి వెళ్ళిందా? డాడీ నాకేం తెలీదు. మరి నువ్వెందుకు పెళ్లి కొప్పుకున్నావు? నాకంటే తప్పలేదు. మా తాతయ్య పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడు, కానీ నీకే అయింది. 4 నెలల కడుపు పెట్టుకుని నాతో తాళి కట్టించుకున్నావు. షేమ్ ఆన్ యూ. ఈ గదిలో ఎవరైనా సిగ్గుపడాలి అంటే అది నువ్వే సంజయ్. ఓకే, వెళ్ళిక్కడి నుంచి. ఇంత ధైర్యం వచ్చిందా నీకు? నోరు బాగా లేస్తోందే. మావయ్య, నా మొత్తం వంశానికే మచ్చొచ్చింది ఈ అమ్మాయి వల్ల. సో ఇప్పుడు కొంచెం చెప్తారా ఏం చేయాలో? ఇంకేం చేయాలి? తన కడుపులో ఉన్న అక్రమ సంతానాన్ని చంపడమే. ఇంకేం చేయాలి? అది వింటూనే సమీరా భయపడిపోయింది. గోపాల్ గారు, నో. తప్పుకో, వెనక్కి వెళ్ళు. వెనక నిలబడి అంతా చూస్తూ ఉండు. వద్దు నాన్న. నాన్న, సంజయ్ వదులు నన్ను. నాన్న. ఏమైందమ్మా? నువ్వు బాగానే ఉన్నావా? కూర్చో, కూర్చోమ్మా. ఏమైంది సమీరా? సమీరా, భయపడొద్దమ్మా. ఇప్పుడు నిన్ను ఎవ్వరూ ఏం చేయరు. ఇవాల్టి నుంచి నువ్వు ఈ సైతాన్ని గోపాల్ నుండి బయటపడబోతున్నావు. తన గురించి మా దగ్గర ఓ రహస్యం ఉంది. దానివల్లే తను ఎగిరి పడుతున్నాడు. చీఫ్ మాట వింటూనే గోపాల్ గొంతెండిపోయింది. సమీరా, ఇప్పుడు నీతో ఒక విషయం చెప్పబోతున్నాను. అది విని నీ మనసుకు చాలా బాధ కలగవచ్చు. మీ అమ్మకి ఈ గోపాల్ గురించి తెలిసిన నిజాన్ని ఈ లోకం ముందు ఉంచితే తను ఎవరికి మొహం చూపించే ధైర్యం కూడా చేయలేడు. బహుశా ఆ కారణంగానే తన ప్రాణం కోల్పోయింది. నువ్వెవరైనా కానీ మా విషయాల్లో తలదూర్చొద్దు. నేనుండగా మా బాస్ మీద ఎవరైనా చేయి వేస్తే ఆ చేయి ఇంకా తనతోనే ఉండటం అనేది ఎప్పటికీ జరగదు. మళ్ళీ ఈ తప్పు చేశావో ఈ చెయ్యి విరిచేసి రెండో చేతిలో పెడతాను. అర్థమైందా? ఏయ్, చెయ్యొద్దులో, చెయ్యొద్దులో. పో, అవతలికి పో. పద. ఇంతకీ మీరెవరు? అరే, ఎందుకు వచ్చారు? ఏం కావాలి? బహుశా వీడు మన గుర్తుపట్టినట్లేడు. సమీరా తన తండ్రి గోపాల్ వైపు నడిచింది. తన మెడ మీద కత్తి పెట్టి అంది. ఇప్పటిదాకా అయింది చాలు. మీరన్నా నిజం చెప్పండి, లేకపోతే వీళ్ళన్నా చెప్తారు. సార్,
మీకు మా అమ్మ గురించి ఏం తెలిసినా ప్లీజ్ ప్లీజ్ నాకు చెప్పండి సార్. సార్, సమీరా వాళ్ళమ్మ చావు గురించి రహస్యం చెప్పొచ్చు కదా. తన తల్లి చావు గురించి నిజం తెలుసుకున్న సమీరా తర్వాత ఏం చేయబోతుందని అనుకుంటున్నారు? దయా, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. సమీరా వాళ్ళమ్మ ఆ ఉత్తరంలో ఏం రాసింది? దాన్ని చదివాక సమీరా జీవితమే మారిపోయింది. ఇంకా సార్, ఈ లెటర్ చూస్తే మనకి ఇంకో విషయం కూడా తెలుస్తుంది. సంజయ్ వాళ్ళ తాతయ్య సమీరాను చూశాక కూడా తన మనవాడిని సమీరాకే ఇచ్చి పెళ్ళెందుకు చేయాలనుకున్నాడు? దీని వెనకాల కూడా ఏదన్నా పథకం ఉండి ఉంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.